మన సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకుంది. అసలు పరిస్థితి ఎలా ఉందంటే సమయం వచ్చేసి తెల్లారి 2:30 అవుతుంది. కానీ కొన్ని కోట్ల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి ఎలా ఉన్నారో చూడండి. హాయ్ గైస్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణలో జరిగే అతిపెద్ద మహాజాతర మేడారం జాతర. ఈ మహాజాతరలో అద్భుత ఘట్టం, అమ్మవారిని చిలుకలగుట్ట నుంచి వడ్డెలందరూ కలిసి ప్రధాన గద్దెకు సమ్మక్క గద్దెకు తీసుకువెళ్తున్నారు. మహా అద్భుతం. ఇప్పుడే మన సమ్మక్క తల్లి గద్దెల వద్దకు ప్రవేశించింది. చాలా అద్భుతంగా జరిగింది. కొన్ని కోట్ల మంది భక్తుల మధ్యలో అమ్మవారు పోలీస్ లాంఛనాలతోని, అధికార లాంఛనాలతో ఒక లెవెల్లో, వేరే లెవెల్లో ఉంది. ఇగో సమయం వచ్చి 11:44, 22వ తారీఖు 2024. అమ్మవారి దర్శన భాగ్యం కోసం భక్తులందరూ అర్ధరాత్రి కొన్ని కోట్ల మంది మహాకుంభమేళను తలమించేలా ఉంది ఈ జాతర. ప్రతి 2 ఏళ్లకోసారి జాతర వస్తుంది మన తెలంగాణలో, అతిపెద్ద జాతర. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది ప్రజలు అమ్మవారి దర్శనానికి వస్తారు. ఈ 4 రోజులు మేడారంలో ఏం జరుగుతుంది అనే విశేషాలు నేను ఈ వీడియోలో చివరి వరకు చూపిస్తాను గైస్. మహాజాతర 4 రోజులు జరుగుతుంది. మొదటి రోజు వచ్చేసి అమ్మవారు సమ్మక్క అమ్మవారి కూతురైన సారలమ్మను తీసుకొస్తారు, గోవిందరాజు వారిని తీసుకొస్తారు, పగడిగిద్దరాజును తీసుకొస్తారు. 2వ రోజు అసలు ముఖ్యమైన, అతి ముఖ్యమైన ఘట్టం, చిలుకలగుట్ట నుంచి మన సమ్మక్క తల్లిని తీసుకొస్తారు. 3వ రోజు వచ్చేసి అమ్మవారు అందరికీ తన దర్శన భాగ్యము, చాలామంది భక్తులు తమ వారి మొక్కులను అమ్మవారికి చెల్లించుకుంటారు. 4వ రోజు ఉన్నాక అమ్మవారు ఒడ్డెలందరూ కలిసి అమ్మవారిని ఎలాగైతే చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చారో అంతే గోప్యంగా, రహస్యంగా మళ్ళీ చిలుకలగుట్టకు అమ్మవారిని కుంకుమ భరణి రూపంలో మళ్ళీ అక్కడ అమ్మవారిని దించి వస్తారు గైస్. ఈ ఘట్టం మహా అద్భుతంగా ఉంటుంది. ఈ 4 రోజులు మేడారం ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చివరికి చూపెడతాను. ఈ వీడియోలో మన మేడారం, మన జంపన్న వాగు అన్ని విషయాలు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోని చివరికి చూడండి. నేను మా తొర్రూరు బస్ స్టాండ్కి వచ్చాను. మా తొర్రూరు బస్ స్టాండ్ నుంచి మేడారంకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంది. ఈచ్ వన్ 350 రూపీస్ తీసుకుంటున్నారు డైరెక్ట్ మేడారంకి. లెట్స్ గో టు మేడారం. భారతదేశం నలుమూలల నుంచి మేడారం రావడానికి భక్తులకు చాలా రకాల రవాణా మార్గాలు ఉన్నాయి. 103 హైవేతో పాటు వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఘట్టమ్మ తల్లి దేవాలయం మీరు చూస్తుంది. మన మేడారంకి మనం అతి సమీపంకు వచ్చేసాము. ఈ సమ్మక్క తల్లి మేడారం సొంత రాజ్యం కోసం కాకతీయులపై యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధంలో సమ్మక్క తల్లికి అంగరక్షకురాలుగా మన ఘట్టమ్మ తల్లి ఉంది. మన ఘట్టమ్మ తల్లి ఆ యుద్ధంలో కాకతీయులపై విరోచితంగా పోరాడి చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన గిరిజన ప్రజలందరూ మా కోసం ప్రాణాలు అర్పించిన ఘట్టమ్మ తల్లి దేవతామూర్తిగా భావించి అప్పటి నుండి ఘట్టమ్మ తల్లికి దేవాలయం కట్టి ఇక్కడ పూజలు సమ్మక్క తల్లితో సమానంగా ఇక్కడ చేస్తూ ఉంటారు ప్రతినిత్యం. గాయస్, కొద్ది సెకండ్లలో మీకు అమ్మవారి దర్శన భాగ్యం అందరికీ అందుతుంది. చూడండి గాయస్, మరికొద్ది సెకండ్లో మనం సమ్మక్క తల్లి దర్శనం చేసుకోబోతున్నాం. ఒక అద్భుతమైన ఘట్టం. కొన్ని కోట్ల మధ్య నడుమల ఇప్పుడే చిలుకలగుట్ట నుంచి ఒడ్డెలందరూ కలిసి, ప్రధాన పూజారులందరూ కలిసి మన సమ్మక్క తల్లిని మన గద్దెలోకి తీసుకొచ్చారు. అసలు ఎలా ఉంటుందంటే గైస్, ఇక్కడ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. మహాకుంభమేళ, ఉత్తరకాశీలో జరిగే మహాకుంభమేళను తలపిస్తుంది ఇక్కడ కుంభమేళ. అంచనా దగ్గర 2-3 రోజులే 2.5 కోట్ల పైన, సంవత్సరంలో 12 crores పైన. 2 ఏళ్ల తర్వాత గద్దెల వద్దకు అమ్మవారు వచ్చింది. ఇప్పుడు సమయం వచ్చేసి తెల్లారి 2:30. చూడండి ప్రజలు ఎలా ఉన్నారు. ఇప్పుడే అమ్మవారు 2వ రోజు జాతర, 4 రోజులలో 2వ రోజు అతి ముఖ్యమైన ఘట్టం. ఇప్పుడే మన ఒడ్డెలందరూ కలిసి చిలుకలగుట్ట నుంచి అమ్మవారిని మన ప్రధాన గద్దె దగ్గరికి తెచ్చారు. ఇసుక ఎత్తే రాలంత జనం, ఎటు చూసినా, ఎటు 20 కిలోమీటర్ల వరకు ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. చూడండి చూడండి అమ్మవారి గద్దెలు మంచిగా దండం పెట్టుకోండి. 2 ఏళ్ల తర్వాత అమ్మవారు మన అందరినీ చూపించడానికి గద్దెల వద్దకు చేరుకుంది. అందరు బాగుండాలి తల్లి. జై సమ్మక్క తల్లి. జై సమ్మక్క తల్లి. భక్తులు తమ మొక్కులను అమ్మవారికి మనస్ఫూర్తిగా అప్పగించుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి మహాకుంభమేళకు ఎన్నో కోట్ల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. చూడండి సమ్మక్క తల్లి గద్దె. ఇప్పుడే సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి ఒడ్డలందరూ కలిసి తీసుకొచ్చారు. మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి. సమ్మక్క తల్లి అందరూ బాగున్నారు.
పైడిగిద్ద రాజు గైస్, మన సమ్మక్క తల్లి భర్త, మన మేడారంకు సామంతరాజు, మన సమ్మక్క తల్లికి మేడారం మెట్టినిల్లు. ఇక్కడ ఎలా ఉందంటే గైస్ మహాకుంభమేళ. ఈసారి భక్తులు ఊహించిన దానికన్నా డబుల్ ట్రిపుల్ వచ్చారు అనే గైస్. జై మేడారం, జై సమ్మక్క తల్లి గైస్. ఇక్కడ భక్తుల ఆనందం ఒక వేరే లెవెల్లో ఉంది. సమ్మక్క తల్లి వచ్చిన ఆనందంలో భక్తులందరూ పారవశ్యంలో ఉన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు సమయం వచ్చేసి తెల్లారి 2:33 అవుతుంది. అసలు చూడండి అందరు ఎంత ఆనందంగా ఉన్నారు. సమ్మక్క తల్లి ఆగమనం రాగానే మహాజాతర స్టార్ట్ అయినట్టే. గద్దెల వద్దకు అమ్మవారు వచ్చిందంటే ఇక అసలు జాతర స్టార్ట్ అయినట్టే. ఇగో సమ్మక్క తల్లిని మంచిగా చూడండి గైస్. మన సమ్మక్క తల్లి, మన సారలమ్మ తల్లిని, మన సమ్మక్క తల్లి ముద్దుల కూతురు సారక్క తల్లి గద్దె వద్దకు వెళ్ళాం. కాకతీయులపై విరోచితంగా పోరాడింది మన సమ్మక్క తల్లి. సమ్మక్క తల్లి కుటుంబం మొత్తం గిరిజన వాళ్లకు మంచి చేయడానికి భూమి మీదకి వచ్చిన మానవ రూపంలో వచ్చిన దేవుళ్ళు వీళ్ళు. 1300 శతాబ్దంలో జరిగిన ఒక అద్భుతమైన కథ. ప్రతాపరుద్రుడు ఈ మేడారం సామంతరాజు అయిన మన పైడిద్ద రాజు. ఇక్కడి ప్రజలు ట్యాక్సీలు అప్పుడు కరువు బాగా వచ్చింది. ఎవరు డబ్బులు కట్టలేకపోయారు. కానీ రాజు హోదాలో ఉన్న ప్రతాపరుద్రుడు వీళ్ళకు తండ్రి లెక్క చూసుకునేది పోయి ఈ మేడారం మీద చిత్రహింసలు పెట్టాడు చాలా మంది ప్రజలకు. అది నచ్చని మన సమ్మక్క తల్లి కాకతీయులపై విరోచితంగా పోరాడింది. అందులో మన సారలమ్మ తల్లి, మన పైడిద్ద రాజు, జంపన్న, మన నాగులమ్మ, మన గుట్టమ్మ తల్లి అందరూ ప్రాణాలు అర్పించారు. సారక్క గద్దె చూడండి గైస్. కన్నపల్లి నుండి నిన్న సారలమ్మ వారు గద్దెకు చేరుకున్నారు. మంచిగా దర్శనం చేసుకోండి గైస్. అమ్మవారి దర్శన భాగ్యం మన అందరికీ కలిగింది. జై సారలమ్మ తల్లి, మన సమ్మక్క తల్లి ముద్దుల కూతురు మన సారక్క తల్లి. ఈ అమ్మ కూడా కాకతీయులు మన మేడారంపై దండెత్తి ప్రజలను పన్నులు కట్టాలని ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెడితే ఈ తల్లి తన విరోచిత పోరాటంతో కాకతీయుల సైన్యాన్ని ఎదిరించి వాళ్ళని మట్టి కరిపించింది. ఈ మహా అద్భుత దృశ్యం చూడడానికి దేశం నలుమూలల నుంచి కోట్ల మంది భక్తులు తండోపతండాలుగా వేల సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు గైస్. అమ్మవారు 108 శక్తిపీఠాలు అన్నీ కలిసే మన వనదేవత సమ్మక్క తల్లి మానవ రూపంలో ప్రజానికి మంచి చేయాలి అని వైద్యం అన్ని మళ్ళా దైవ రూపంలోకి వెళ్ళిన మహాతల్లి మన సమ్మక్క తల్లి. సమయం వచ్చేసి 3:15 అవుతుంది. ప్రజలు మాత్రం ఎటు చూసిన 20 కిలోమీటర్ల పరిధిలో జనం మాత్రం కొన్ని కోట్ల మందిలో ఉన్నారు. చూడండి గైస్, మన వనదేవతలు ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మాఘ పౌర్ణమి నాడు అమ్మవారు భక్తుల దర్శనానికి చిలుకలగుట్ట నుంచి ఒడ్డలందరూ కలిసి ప్రధాన పూజారులందరూ కలిసి సమ్మక్క తల్లిని తీసుకొస్తారు. ఆ మాఘ పౌర్ణమి రోజు రానే వచ్చింది. అమ్మవారు గద్దెల వద్దకు రానే వచ్చింది. ఎలా ఉందంటే గైస్, ఇక్కడ కొన్ని కోట్ల మంది భక్తుల మధ్యలో సమ్మక్క తల్లి నామస్మరణతో అద్భుతంగా ఉంది. మీరు అందరూ దర్శించుకోండి గైస్. మన సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, పైడిద్దరాజు, గోవిందరాజు అందరూ గద్దెలకు ఆగమనం అయ్యారు. కొన్ని కోట్ల మంది భక్తులు భక్తి పారవంశాలతో హ్యాపీగా సమ్మక్క తల్లి దర్శనం చేసుకుంటున్నారు. ఎన్నో రకాల ప్రెస్ మీడియా ఛానల్స్ 24/7 ఇక్కడ ప్రజలను కాపాడడానికి వారి కృషి కూడా ఉంటుంది. కొన్ని వందల వేల మంది పోలీసులు వాళ్ళు అహర్నిశలు కొన్ని కోట్ల మంది దేశ నలుమూల వచ్చే భక్తులకు వాళ్ళు సేవలు అందిస్తారు. పోలీసుల సేవ మాత్రం అసలు వేరే లెవెల్ గైస్. మాకు అమ్మ తల్లి దర్శనం ఒక రేంజ్లో జరిగింది. చాలా హ్యాపీగా జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ.